వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఎవరైతే ఈఓ సిడిపిఓ త్వరలో ఎగ్జామ్స్ రాయబోతున్నారో వారికి ఐకాన్ ఇండియా టెస్ట్ సిరీస్ని అతి తక్కువతో అందిస్తోంది. లాస్ట్ రివిజన్లో భాగంగా మీరు ఈ టెస్ట్ సిరీస్లో పేపర్ 1, పేపర్ 2కి సంబంధించి అన్ని సబ్జెక్టులపైన క్వశ్చన్స్ని ఫేస్ చేయవచ్చు, అలాగే గ్రాండ్ టెస్ట్లని కూడా రాసుకోవచ్చు. సో మీ లాస్ట్ రివిజన్కి అత్యంత ముఖ్యంగా ఉపయోగపడేటువంటి ఈ టెస్ట్ సిరీస్ మీరు ఐకాన్ ఇండియా యాప్ ద్వారా పొందవచ్చు. ఆఫర్లో మీకు 3000 కోర్స్ని జస్ట్ 999తో అందించడం జరుగుతోంది. సో దీనికి సంబంధించి వెంటనే ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకొని కోర్స్ని రిజిస్టర్ చేసుకోండి. మీకు ఈరోజు 2024 సెప్టెంబర్లో వచ్చినటువంటి ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ రిలేటెడ్గా ఉన్నటువంటి అప్డేట్స్ని గురించి ఈ క్లాస్ ద్వారా నేను మీకు అందిస్తాను. సో క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఇవన్నీ కూడా మీకు సెప్టెంబర్కి సంబంధించినటువంటి అప్డేట్స్. సో యవ్వన బాలికలలో రక్తహీనతను తగ్గించడానికి 7వ జాతీయ పోషణ మహా 2024లో ప్రధాన లక్ష్యం ఏమిటి అని అంటున్నాం. ఆప్షన్ ఏ పాఠశాలల ప్రవేశాలను పెంచడం, ఆప్షన్ బి ఉత్కర్ష జిల్లాలలో ఆయుర్వేద పద్ధతుల అమలు, కుటుంబాలకు ఆర్థిక సహాయం, డి క్రీడల కార్యక్రమాలను నిర్వహించడం అని అంటున్నాం. క్వశ్చన్ ఒకసారి ఇంగ్లీష్లో చూడండి. వాట్ ఈజ్ వన్ ఆఫ్ ద కీ ఫోకస్ ఏరియా ఆఫ్ ద 7th రాష్ట్రీయ పోషణ్ మహా 2024 ఫర్ కంబాటింగ్ అనీమియా ఇన్ అడల్సెంట్ గర్ల్స్ అని అంటున్నాం. సో ఇంక్రీజింగ్ స్కూల్ ఎన్రోల్మెంట్స్, Ayurveda-based intervention in Utkarsh districts, financial assistance to families, organizing sports activities అని అంటున్నాం. సో ఇక్కడ రక్తహీనత అనేది బేసిక్గా భారతదేశంలో ఉన్నటువంటి చాలామంది బాలికలు ఎదుర్కొంటున్నటువంటి ఒక ప్రధానమైన సమస్య. సో దీనికి సంబంధించి ఆన్సర్ మనం ఏం చూడాల్సి ఉంటుంది అని అంటే, రక్తహీనతను తగ్గించడానికి 7వ జాతీయ పోషణ మా 2024లో తీసుకున్న నిర్ణయం ఏంటి అని అంటే, ఉత్కర్ష్ జిల్లాలలో ఆయుర్వేద పద్ధతులను అమలు చేసి రక్తహీనతను తగ్గించాలి అనేటువంటి విధానాన్ని తీసుకోవడం జరిగింది. ఇది దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్గా గుర్తుంచుకోవాలి. ఓకే, ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ రాష్ట్రీయ పోషణ్ మా 2024 ఎప్పుడు ప్రారంభమైంది మరియు కార్యక్రమం ఎక్కడ జరిగినది అని అంటున్నాం. 2024కి సంబంధించి సో ఆగస్ట్ 15 న్యూఢిల్లీ, అక్టోబర్ 10 ఇండోర్ మధ్యప్రదేశ్, సెప్టెంబర్ 1 దార్ మధ్యప్రదేశ్, సెప్టెంబర్ 1 భోపాల్ మధ్యప్రదేశ్ అని అంటారు. వెన్ వాజ్ ద రాష్ట్రీయ పోషణ్ మహా 2024 లాంచ్డ్ అండ్ వేర్ డిడ్ ద ఈవెంట్ టేక్ ప్లేస్? 15th ఆగస్ట్ న్యూఢిల్లీ, 10th అక్టోబర్ ఇండోర్ మధ్యప్రదేశ్, 1st సెప్టెంబర్ ధార్ మధ్యప్రదేశ్, 1st సెప్టెంబర్ భోపాల్ మధ్యప్రదేశ్ అని అంటున్నాం. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎక్కడ స్టార్ట్ అయింది అని అంటే, ఈ సెప్టెంబర్ 1న ధార్ మధ్యప్రదేశ్లో స్టార్ట్ అయింది అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక్కడ నుంచి ప్రారంభించడం జరిగింది. ఎప్పుడు ప్రారంభమైంది అని అంటే సెప్టెంబర్ 1న ప్రారంభమైంది. ధార్లో ప్రారంభించారు. ఎక్కడ, ఏ రాష్ట్రం అని అంటే మధ్యప్రదేశ్ అనేది గుర్తుంచుకోండి. 2024కి సెప్టెంబర్కి సంబంధించినటువంటి అప్డేట్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మిషన్ పోషణ్ 2.0 క్రింద మహిళలు మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ 2024 నేషనల్ అవార్డ్ ఫర్ ఈ గవర్నెన్స్ గోల్డ్ అందుకున్న ప్రధాన సాధన ఏది? గ్రోత్ మేజరింగ్ డివైజెస్ అమలు, WHO గ్రోత్ ఛార్జీల అభివృద్ధి, పోషణ్ ట్రాకర్ ప్రారంభం ద్వారా రియల్ టైమ్ మానిటరింగ్, 100 కోట్లకు పైగా పోషకాహార కేంద్రిత జాగ్రత్త చర్యల నిర్వహణ. వాట్ వాజ్ ద సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్స్ ఆఫ్ మిషన్ పోషణ్ 2.0 ఫర్ విచ్ ద మినిస్ట్రీ of Women and Child Development received the National Award for E-Governance 2024 అని అంటున్నాం. Implementation of growth measuring devices, development of WHO growth charts, launch of the Poshan Tracks initiative for real-time monitoring, conducting over 100 crores nutrition centric సెన్సిటైజేషన్ యాక్టివిటీస్ అని అంటున్నాం. సో దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ ఏంటి అనేది మిమ్మల్ని అడిగితే మీరేం ఆన్సర్ చెప్తారు? కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ని గురించి డిస్కస్ చేయాల్సి వస్తే మిషన్ పోషణ్ 2.0 ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. పోషణ్ ట్రాకర్ ప్రారంభం ద్వారా రియల్ టైం మానిటరింగ్ అనేది చేయడం జరుగుతుంది. 2.0కి సంబంధించి మహిళలు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ 2024 నేషనల్ అవార్డు ఈ గవర్నెన్స్లో భాగంగా ఇగో ఈ పోషణ్ ట్రాకర్ రియల్ టైంలో ఎవరికి ఎంత బెనిఫిట్స్ అందుతూ ఉన్నాయి, ప్రెగ్నెంట్ ఉమెన్కి, అలాగే లాక్టేటింగ్ ఉమెన్కి, అలాగే అడల్ట్స్ అండ్ గర్ల్స్కి, అలాగే చిన్నపిల్లలకి, ఇలాంటివన్నీ కూడా పోషణ్ ట్రాకర్ ద్వారా ఎప్పటికప్పుడు తీసుకోవడం జరుగుతూ ఉంది. సో లాంచ్ ఆఫ్ ద పోషణ్ ట్రాకర్ ఇనిషియేటివ్ ఫర్ రియల్ టైమ్ మానిటరింగ్ అని అంటున్నాం.
ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్రింద పేర్కొన్న వాటిలో 7వ జాతీయ పోషణ మాసం 2024 యొక్క థీమ్ కానిది ఏది అని అంటున్నాం. థీమ్ కానిది ఏది? సో అనీమియా, పోషణ్ కూడా, చదువు కూడా, పోషణ్ బి పढ़ाई బి, ఒక చెట్టు తల్లి, ఏక్ పేడ్ మా ఖా నామ్, ద్వారా పర్యావరణ స్థిరత్వం, మహిళల కోసం డిజిటల్ సాక్షరాస్యత. సో క్వశ్చన్ ఒకసారి ఇంగ్లీష్లో చూడండి, ఆన్సర్ తెలిస్తే పోస్ట్ చేయండి కమెంట్ బాక్స్లో. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ థీమ్ ఆఫ్ ద 7th రాష్ట్రీయ పోషణ్ మహా 2024? ఎనీమియా, పోషణ్ బి పढ़ाई బి, ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ త్రూ ఏక్ పేడ్ మా కే నామ్, డిజిటల్ లిటరసీ ఫర్ ఉమెన్ అని అంటున్నాం. సో వీటికి సంబంధించి రైట్ ఆన్సర్ని గురించి డిస్కస్ చేయాల్సి వస్తే మనం రైట్ ఆన్సర్కి సంబంధించి ఇక్కడ డిజిటల్ లిటరసీ ఫర్ ఉమెన్ అనేటువంటిది దీనికి సంబంధించిన థీమ్ కాదు అని అంటున్నాం. ఓకే, నాట్ ఎ థీమ్ అని అన్నాం. మిగతావన్నీ థీమ్లో భాగంగా చూడడం జరుగుతుంది. థీమ్ కానిది డిజిటల్, మహిళల కోసం డిజిటల్ సాక్షరత, డిజిటల్ లిటరసీ ఫర్ ఉమెన్ అనేటువంటిది థీమ్ కాదు అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 7వ జాతీయ పోషణ్ మహా సందర్భంగా పేర్కొన్న విధంగా అనుబంధ ఆహారం కాంప్లిమెంటరీ ఫీడింగ్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ఇది 6 నెలల వయసులో తల్లిపాలని పూర్తిగా ప్రతిస్థానపరుస్తుంది. 6 నెలల తర్వాత తల్లిపాలను మించి శక్తి మరియు పోషకావసరాలను తీర్చడం కోసం ఇది ఉపయోగపడుతుంది. శిశువుల కోసం ఘనాహారం 1 సంవత్సరం వయసు వరకు వాయిదా వేయడమే దీని లక్ష్యం. ఇది పోషక నాణ్యతను పరిగణలోకి తీసుకోకుండా కేవలం పరిమాణంపై మాత్రమే దృష్టి పెడుతుంది అని అంటున్నాం. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ కాంప్లిమెంటరీ ఫీడింగ్ యాజ్ హైలైటెడ్ డ్యూరింగ్ ద 7th రాష్ట్రీయ పోషణ్ మహా అని అంటున్నాం? ఇట్స్ రీప్లేసింగ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఎంటైర్లీ at 6 months of age. It addresses an infant energy and nutrient needs that exceed breast milk after 6 months. It delay the introduction of solid food for infant until 1 year of age. It focus only on quantity without considering న్యూట్రిషియల్ క్వాలిటీ అని చెప్పేసి మనం ఆప్షన్స్ని ఇవ్వడం జరిగింది. మరి ఇచ్చిన ఆప్షన్స్కి సంబంధించి రైట్ ఆన్సర్ ఏంటి అని అంటే ఇక్కడ కాంప్లిమెంటరీ ఫీడింగ్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అని అంటే అనుబంధ ఆహారంగా 6 నెలల తర్వాత తల్లిపాలను మించి శక్తి మరియు పోషకావసరాలను తీర్చడం కోసం ఇది ఉపయోగపడుతుంది అనేది రైట్ ఆన్సర్గా గుర్తించడం జరుగుతూ ఉంది. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇట్ అడ్రసెస్ అన్ ఇన్ఫాంట్స్ ఎనర్జీ and nutrient needs that exceed breast milk after 6 months అని అంటున్నాం. దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 2024 పోషణ మాసంలో ఇప్పటి వరకు అత్యధిక కార్యక్రమాలను నమోదు చేసిన మంత్రిత్వ శాఖ ఏది అని అంటున్నాం? ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, విద్యా మంత్రిత్వ శాఖ, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ. ఒకసారి ఆన్సర్ తెలిస్తే కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. క్వశ్చన్ ఇంగ్లీష్లో చూడండి, విచ్ మినిస్ట్రీ హ్యాస్ రికార్డెడ్ that highest number of activities during Poshan Ma 2024 so far? Ministry of Health and Family Welfare, Ministry of Education, Ministry of Rural Development, Ministry of Panchayati Raj అని అంటున్నాం. సో దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ విద్యా మంత్రిత్వ శాఖ ద్వారా పోషణ్ మహాకి సంబంధించి ఇక్కడ అత్యధిక కార్యక్రమాలు నమోదు చేయడం జరిగింది. సో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అని చెప్పేసి ఈ క్వశ్చన్కి ఆన్సర్ని ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇది రైట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 2024 సెప్టెంబర్ 25న విజ్ఞాన్ భవన్ న్యూఢిల్లీలో ఎన్సిపిసిఆర్ నిర్వహించిన సమావేశం ప్రధాన లక్ష్యం ఏమిటి అని అంటున్నాం? బాలల విద్యకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడం, పోక్సో చట్టం 2012 యొక్క సెక్షన్ 39 మోడల్ మార్గదర్శకాలను అమలు చేయడంపై చర్చ, బాలల సంక్షేమంలో విజయాలను జరుపుకోవడం, పోక్సో చట్టం సవరణలు ప్రతిపాదించడం. దేనికోసం ఇక్కడ న్యూఢిల్లీలో ఒక సమావేశం జరిగింది సెప్టెంబర్ 25న ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ రిలేటెడ్గా క్వశ్చన్ తీసుకున్నాం. వాట్ వాజ్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్? ఆన్సర్ తెలిసి కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. వాట్ వాజ్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద మీటింగ్ ఆర్గనైజ్డ్ బై ఎన్సిపిసిఆర్ on 25th September 2024 at Vignan Bhavan, New Delhi? To address issues related to child education, to discuss the status of implementation of model guidelines under section 39 of the POCSO Act 2012, to celebrate achievements in child welfare, to purpose amendment to POCSO Act అని అంటున్నాం.
సో దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ని గురించి డిస్కస్ చేయాల్సి వస్తే ఇక్కడ పోక్సో చట్టం 2012 యొక్క సెక్షన్ 39 కింద మోడల్ మార్గదర్శకాలను అమలు చేయడంపై చర్చించారండి. ఇది గుర్తుంచుకోండి. సెప్టెంబర్లో పోక్సో చట్టంపై ఏమైనా అప్డేట్ ఉందా అంటే ఇదే. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో టు డిస్కస్ ద స్టేటస్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద మోడల్ గైడ్ లైన్స్ అండర్ సెక్షన్ 39 ఆఫ్ ద పోక్సో యాక్ట్ 2012. దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పోషణ్ మహా 2024 సందర్భంగా ఢిల్లీలో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రోత్సహించడానికి తీసుకున్న చర్యలేంటి? ప్రాసెస్డ్ ఫుడ్ కిట్ల పంపిణీ, అన్ని వయసుల గ్రూపుల కోసం ఉచిత భోజన ప్రోగ్రామ్స్, కిచెన్ గార్డెనింగ్ ప్రోత్సహించడం, హోమ్ విజిట్స్, ఆరోగ్యకరమైన ఆహారంపై అవగాహన సెషన్లు, గర్భిణీ స్త్రీల పోషణ కోసం ఆడియో సందేశాలు. పోషణ అవగాహన కేంద్రాల నిర్మాణం. ఆప్షన్ డి. క్వశ్చన్ ఒకసారి ఇంగ్లీష్లో చూడండి, తెలుగులో మీకు ఆన్సర్ తెలుసు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. What initiatives were taken as a part of Poshan Ma 2024 celebrations in Delhi to promote healthy eating habits and nutrition? Distribution of processed food kits, free meal programs for all age groups, home visits to promote kitchen gardens, awareness sessions on healthy eating and audio messages on pregnancy nutrition, కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూట్రియంట్స్ అవేర్నెస్ సెంటర్స్. సో దీనికి ఆన్సర్ వచ్చి సి అని గుర్తుంచుకోండి. ఇక్కడ ఈ పోషణ్ మా 2024 సందర్భంగా ఢిల్లీలో ఆహారపు అలవాట్లను ప్రోత్సహించడానికి, కిచెన్ గార్డెనింగ్ ప్రోత్సహించడానికి, హోమ్ విజిట్స్ని, ఆరోగ్యకరమైన ఆహారం అవగాహన సెషన్లు, గర్భిణీ స్త్రీల పోషణ కోసం ఆడియో సందేశాలను ఇవ్వడం జరిగింది. సో ఇలా ఆప్షన్ సి అనేది దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్గా గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సుప్రీంకోర్టు జువైనల్ జస్టిస్ కమిటీ, యూనిసెఫ్ కలిసి నిర్వహించిన 9వ సంప్రదింపుల ప్రధాన ఉద్దేశం ఏంటి? వెనుకబడిన పిల్లల విద్య, బాల కార్మికుల నిర్మూలన, వికలాంగుల అనుసంధానం, సిఐసిఎల్ మరియు సిఎన్సిపిపై దృష్టి, పిల్లల ఆరోగ్యం మరియు పోషణ. వాట్ వాజ్ ద ప్రైమరీ ఫోకస్ ఆన్ ద 9th రౌండ్ ఆఫ్ కన్సల్టేషన్ అండర్ ద జువైనల్ జస్టిస్ కమిటీ? సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఈజ్ అసోసియేషన్ విత్ యూనిసెఫ్ అని అంటున్నాం. ఎడ్యుకేషన్ ఫర్ అండర్ ప్రివిలేజ్డ్ చిల్డ్రన్ లేబర్ ఎరాడికేషన్, ఇంటర్సెక్షనాలిటీ ఆఫ్ డిజేబిలిటీస్ విత్ ఎంపసీస్ ఆన్ సిఐసిఎల్ అండ్ సిఎన్సిపి, హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఫర్ చిల్డ్రన్ అనేటువంటి ఆప్షన్స్ని తీసుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ ఏంటి అని అంటే వికలాంగులను అనుసంధానం చేయడం, సిఐసిఎల్ మరియు సిఎన్సిపి పైన దృష్టి పెట్టడం అనేది ఈ సుప్రీంకోర్టు జువైనల్ జస్టిస్ కమిటీ యూనిసెఫ్తో కలిసి నిర్వహించిన 9వ సంప్రదింపుల ప్రధాన ఉద్దేశం. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ వస్తుంది ఎగ్జామ్లో, గుర్తుంచుకోండి. సో ఇలా ఇగో ఈ అంశాన్ని గుర్తుంచుకోండి. ఇంటర్సెక్షనాలిటీ ఆఫ్ డిసేబిలిటీస్ విత్ ఎంపసిస్ ఆన్ సిఐసిఎల్ అండ్ సిఎన్సిపి అని అంటున్నాం. దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. స్త్రీలు మరియు శిశువుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సూచిత పెంపొందించడం కోసం పెండింగ్లో ఉన్న రెఫరెన్స్లను నివారించడానికి చేపట్టిన ప్రత్యేక ప్రచారం 4.0 2 దశలను విభజించబడింది. ఆ 2 దశలు ఏమిటి? ప్రణాళిక దశ, నివారణ దశ, ప్రాథమిక దశ మరియు అమలు దశ, కార్యాచరణ దశ మరియు సమీక్ష దశ, గుర్తింపు దశ మరియు చర్య దశ. What are the 2 emphases of special campaigning 4.0 initiated by the Ministry of Women and Child Development for improving Swachhta and disposal of pending references అని అంటున్నాం. ప్లానింగ్ ఫేజ్ అండ్ డిజేబుల్ ఫేజ్, preparatory phase and implementation phase, execution phase and review phase, identification phase and action phase అని అంటున్నాం. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఈ క్వశ్చన్కి సంబంధించి అని అంటే ఆన్సర్ వచ్చి, సో ఇక్కడ ప్రాథమిక దశ మరియు అమలు దశ అని అంటున్నాం. ప్రిపరేటరీ ఫేజ్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఫేజ్ అనేది దీనికి సంబంధించి ప్రత్యేకంగా ప్రచారం చేపట్టినటువంటి 4.0కి సంబంధించిన రైట్ ఆన్సర్గా గుర్తించాల్సి ఉంటుంది. ఇది ఈ క్వశ్చన్కి సంబంధించి రైట్ ఆన్సర్. సో ఇలా మీకు టెస్ట్ సిరీస్ని అందించడం జరుగుతుంది. టెస్ట్ సిరీస్ని పొందండి, మీరు ఎగ్జామ్స్ని బాగా పర్ఫామ్ చేయండి, ఫైనల్ ఎగ్జామ్స్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.